ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో ఆద్య కూడా వచ్చింది. చెప్పు శ్రీను, మాట్లాడవే. ఆద్య, నువ్వు నా గెస్ట్ హౌస్కి వచ్చావా లేదా? నిజం చెప్పు. వీళ్ళిద్దరూ మౌనంగా ఉన్నారంటే ఏంటి అర్థం? అంతే కదా, అర్థం చేసుకోడు వీడు. ఏడు శ్రీను ఇది? 10 మందిలో పరువు తీసుకోవడం కాకపోతే ఇంటి గుట్టు బజార్ను వేసుకుంటారా? కట్టుకున్న భార్య 100 తప్పులు చేసినా చప్పుడు కాకుండా సర్దుకోవాలి గాని ఇలా రచ్చ చేసుకుంటారా? చేతనైతే నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో. అది చేయలేవు కానీ నీకే పౌరుషం ఉన్నట్టు రెచ్చిపోయి అలా కొట్టేస్తే ఎలా? వీళ్ళ మేనమామేమో అందరు పంచాయతీలు తీరుస్తాడు, ఇతనేమో పెళ్ళం వల్ల నడి రోడ్డు మీద పంచాయతీకి ఎక్కుతాడు. పదండి, 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 పదండి. వెళ్దాం. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నమస్కారం చెల్లెమ్మ. రండి. అమ్మా రామలక్ష్మి, మీ అమ్మ నాన్న వచ్చారు. అమ్మా, నాన్న. రామా, రామా, ఎలా ఉన్నారు? రామా. నమస్తే మావయ్య. నమస్తే అత్తయ్య. బాగున్నారా? కాఫీ తీసుకోండి. బాగున్నావా చెల్లెమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. మనసులో ఏమి పెట్టుకోవద్దమ్మా. అనుకోకుండా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నువ్వు అపార్థం చేసుకున్నా సరే, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మన మధ్య ఎలాంటి కోపతాపాలు ఉండవు. పైగా మనం వియంకులం కదా. లేదులేండి, అలాంటిదేమైనా ఉంటే వదినే అనే పలికిరింపు కూడా ఉండేది కాదుగా. నిజంగా మీరు బంగారం లాంటి కూతుర్ని కన్నారు బావగారు. రామలక్ష్మి మా ఇంటి కోడలు కావడం మా అదృష్టం. మా నాన్న నిన్నటి నుంచి రామాని పొగుడుతూనే ఉన్నారు మావయ్య. అస్మిత ఆవేశంతో తన కడుపులో బిడ్డని దూరం చేసుకోవాలనుకుంది. కానీ రామలక్ష్మి తన తెలివితేటలతో ఒక ప్రాణాన్ని కాపాడింది. చిన్న ప్రాణాన్నే కాదు, పెద్ద ప్రాణమైన అస్మితని కూడా కాపాడిందిలేండి.
లేదంటే స్టూడెంట్స్ చేతిలో బలైపోయేది. దేవుడు వరమిస్తే తప్ప కడుపులో కాయ పడదమ్మా. కంటికి రెప్పలా చూసుకో, నీకంతా మంచే జరుగుతుంది. ఆ భగవంతుడు మీ కూతుర్ని కూడా కరుణిస్తే బాగుంటుంది వదినా. మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో వచ్చే ఏడాది నేను బిడ్డనెత్తుకుంటానులే అత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. నిన్ను చూసినట్టుంటుంది, నీతో మాట్లాడినట్టు కూడా ఉంటుందని వచ్చాం. మావయ్య గారు ప్రశాంతంగా పైకెళ్ళి మాట్లాడుకోండి. రామా తీసుకెళ్ళు. రండి నాన్న. పైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి చూడు. వెళ్ళు. చెప్పండి నాన్న. అచ్చ నీకేదైనా చెప్పిందా? దేని గురించి? ఆద్య ప్రభాస్ని కలుస్తున్నట్టు నీతో చెప్పలేదా? ప్రభాసా? నాకేం చెప్పలేదే. ఏమైంది? అవునమ్మా, ప్రభాస్ మన ఇంటికొచ్చాడంట. ఆద్య ప్రభాస్ ఐస్ క్రీం పార్లర్కి వెళ్లారంట. తను పిలిస్తే ఆద్య గెస్ట్ హౌస్ కి కూడా వెళ్ళిందట. ఆద్య అతనితో తప్పు చేస్తోందని మీ అత్తయ్య మాట్లాడుతోంది. కాని ఆద్య నేనే తప్పు చేయలేదు, నేను తనని కలవడానికి కారణం ఉంది అంటుంది. కానీ ఆ కారణం ఏంటో చెప్పడం లేదు. అంటే మీరు ఆద్యని అనుమానిస్తున్నారా? చచ్చా, మేం అనుమానించట్లేదు, ఎప్పుడూ అనుమానించకూడా. కానీ పద్మ సీనుకి ఇంకో పెళ్లి చేయాలనుకుంటోంది. పెళ్లిళ్ల పేరైని పిలిచి సంబంధాలు చూస్తుంది. ఇప్పుడు ఆ పెళ్లి ఆపాలంటే ఆద్య ప్రభాస్ని ఎందుకు కలుస్తుందో మాకు నిజం తెలియాలి. చూడమ్మా, మేము ఎంత అడిగినా ఆద్య చెప్పట్లేదు. తనేదైనా దాచినా అది మన మంచి కోసమే అయి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య రహస్యాలుండవని నా నమ్మకం. చెప్పమ్మా, ఆద్య ప్రభాస్ని ఎందుకు కలుస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందమ్మా? అసలు తనని కలవాల్సిన అవసరం తనకేంటమ్మా?